అనేక రకాల అవాంతరాలు, అనేక రకాల బాధలు ఎదుర్కొన్నాం. 2015-16 ఆర్థిక సంవత్సరంలో కొంత క్లారిటీ వచ్చినప్పటికి కూడా పూర్తి అనుభవం లేకపోవడం వల్ల మేము సరైన ప్రణాళిక నిర్దేశించి 2.5 సంవత్సరాల కాలంగా రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ప్రభుత్వం పేదలకు అండగా ఉండాలి, ప్రభుత్వం అణగారిన వర్గాలకు అండగా ఉండాలి, ప్రభుత్వం ఆ ప్రజలలో విశ్వాసం నింపేటువంటి సంకల్పంతో 2017-18 సంవత్సరంలో ఏ వర్గాలైతే అభివృద్ధికి నోచుకోలేదో, ఏ వర్గాలకైతే ఈ వ్యవస్థల మీద నమ్మకం సన్నగిలిందో ఆ వర్గాలని అభివృద్ధి చేయడమే ఎజెండాగా ఈ బడ్జెట్ రూపకల్పన జరగబోతూ ఉంది. ఇప్పటికే ఎస్సీల కోసం, ఎస్టీల కోసం ఉప ప్రణాళికలు ఉన్నప్పటికీ కూడా ఆ నిధులు కూడా సక్రమంగా ఖర్చు కాలే, వాళ్ళ బతుకులు కూడా బాగుపడలే. 150% పైబడిగా ఉన్నటువంటి బీసీలు కానీ, 12-13% ఉన్నటువంటి మైనార్టీలు కానీ వాళ్ళకు కూడా విశ్వాసం లేకపోవడం వల్ల ఈ దఫా ఆ వర్గాలను గుర్తించి ఆ వర్గాలకు సంబంధించిన ప్రజలు ఏ వృత్తుల మీద జీవిస్తున్నారో, ఒక రకమైన వృత్తులు సమాజానికి సర్వీస్ ఓరియంటెడ్ వృత్తులు, నాయి బ్రాహ్మణులు కానీ, రజకులు కానీ, వీళ్ళు మానవ సమాజం ఉన్నంత వరకు ఈ సర్వీసెస్ ఉంటాయి. వాటిని మాడ్రీకరించి వాటిని గొప్పగా తర్ఫీజ్ చేసుకొని వాటిని అభివృద్ధి చేసుకొని లేటెస్ట్ టెక్నాలజీని అనుసంధానం చేసి ఆ 2 కులాలకు కూడా పెద్ద ఎత్తున ఆర్థికమైనటువంటి సపోర్ట్ చేయాలని ఉద్దేశంతో వాళ్ళకి ఇలా సపోర్ట్ చేస్తున్నాం. ఇంకొక రకమైన వృత్తులు తెలంగాణ ఆర్థిక పరిపుష్టికి దోహదం చేసే వృత్తులు. ఇవాళ గొర్రెల పెంపకం కానీ, మేకల పెంపకం కానీ, కోళ్ళ పెంపకం కానీ, చేపల పెంపకం కానీ, పందుల పెంపకం కానీ, పశువుల పెంపకం కానీ, ఇలాంటివన్నీ కూడా ప్రజల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతికేటట్టుగా ఆర్థిక పరిపుష్టి కలిగే వాటిగా మేము గుర్తించడం. వాళ్ళ అభివృద్ధి ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిపుష్టి కూడా ఎదుగుదల ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ జిఎస్డిపికి సపోర్ట్ చేసేటువంటి, దానికి నైపుణ్యం కలిగినటువంటి ఆ వృత్తులకి వేల కోట్ల రూపాయలని సపోర్ట్ చేసి ఇలా వాటికి అండగా నిలిచే కార్యక్రమం మొదలైంది. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో పేదరికంలో మగ్గే అన్ని వర్గాల ప్రజలకి, అన్ని కులాల ప్రజలకి ఇది మా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మాకు అండగా ఉంటుంది, ఈ ప్రభుత్వం ద్వారా మా జీవితాల్లో వెలుగొస్తున్నటువంటి ఒక గొప్ప విశ్వాసాన్ని కల్పించే బడ్జెటే 2017-18 బడ్జెట్గా మేము తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ బడ్జెట్ ఆ వర్గాల ప్రజలలో ఆశలు రేకెత్తించడమే కాదు, ఆ వర్గాల ప్రజల్లో ఒక గొప్ప విశ్వాసం కలుగుతుందని చెప్పి, పాదుకలుగుతుందని చెప్పి మేము భావిస్తాం. ఏడబడినది నీ తెలంగాణ హైలీ అబ్జెక్షనబుల్. నా తెలంగాణ, మన తెలంగాణ అనండి. నీ తెలంగాణ నువ్వు తెచ్చినావు తెలంగాణని. ఇట్స్ అబ్సల్యూట్లీ వెరీ హైలీ అబ్జెక్షనబుల్ అధ్యక్ష. మాటికి మాట్లాడినప్పుడు నా బిడ్డలు, నా తెలంగాణ